జాతర జోరుగా నడుస్తుంది. డప్పు సప్పులు పూనకాల నడుమ సమ్మక్క సారలమ్మలు వనం ఇడ్చి జనం మధ్యలోకి వచ్చే యాలయ్యింది. అమ్మల రాక కోసం భక్తులు ఎదురు చూస్తుండ్రు. తల్లుల దీవెనలు తీసుకుంటందుకు కోట్ల మంది గదిలొస్తుండ్రు. పబ్లికే కాదు, ప్రధాని మోడీ సార్ కూడా మేడారం ముచ్చట ముంగటేసుకుండి ఇట్లా. భక్తుల ఇలవేల్పు కొంగు బంగారము కోరిన వరాలిచ్చే సమ్మక్క సారలమ్మ తల్లులను 15 రోజుల సంది మనసు నిండా తలుచుకుంటా పూజలు చేస్తున్న భక్తులకు ఆ అమ్మలను దర్శనం చేసుకుని పునీతులయ్యే టైం దగ్గరకు వచ్చింది. మేడారం నుంచి మెయిన్ రాజధాని ఢిల్లీ దాకా ఈ తల్లుల త్యాగాన్ని స్మరించుకుంటున్నారు. ఎవరో కాదు, దేశ ప్రధానమంత్రి మోడీ సార్ కూడా మేడారం జాతర గురించి ట్వీట్ చేసిండు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన మేడారం జాతర మన సాంస్కృతిక వారసత్వానికి నిశానని చెప్పిండు. మేడారం జాతర భక్తి సాంప్రదాయమని, సమ్మక్క సారలమ్మ తల్లులకు ప్రణమిలుదామని, వాళ్ళ త్యాగాన్ని యాద్ చేసుకుందామని పిలుపునిచ్చిండు. ఇక ఇదిట్లుంటే మేడారం జాతరకు మొత్తం 1.5 కోటి మంది వస్తారని అంచనా ఇస్తున్నారు. ఇప్పటికే 60 లక్షల మంది సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం చేసుకున్నారట. ఈ 4 రోజులలో ఇంకో 1 కోటి మంది కూడా వస్తుండొచ్చని అంటున్నారు. జాతరకు వచ్చేటోళ్ళకి ఎటువంటి తక్లీఫ్ కావద్దని సర్కార్ బాగానే సవలతులు కల్పిస్తున్నది. ఆర్టీసీ 6,000 స్పెషల్ బస్సులు వేసిందట. అట్లనే పోలీసు వాళ్ళు కూడా బాగానే దిగినట్టు కనిపిస్తున్నది. మొత్తం 14,000 మంది పోలీసులతో బందోబస్తు చేసిరట. బయట నుంచి వచ్చేటోళ్లకు రైలు కూడా నడుపుతున్నారట. కాజీపేట లేకుండా వరంగల్ రైలు దిగి బస్సులలో మేడారానికి వచ్చేటట్టు రూట్ మ్యాప్ తయారు చేసి ఆఫీసర్లు. ఇట్లనే తీర్వాటం లేక జాతరకు రాలేనోళ్ళు ఉంటే మేడారం బంగారాన్ని అందిస్తేందుకు కూడా కొన్ని ఏర్పాట్లు చేసిరట. సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకుని బంగారం ఇస్తేందుకు భక్తులు సమ్మక్క గద్ద కాడికి రాలేకపోతే అసలు భక్తులకు ఆన్లైన్లో సేవలను తీసుకొచ్చారు. సరే, మేడారానికి వచ్చేటోళ్ళు పైలము భక్తులు ఎక్కడ పడితే అక్కడ పోయి పెట్టి వంటలు చేసుకుంటారు కదా. ఇక ఈ పొగ మొత్తం మేడారం చుట్టుముట్టుగా అమ్మేసి అసలే రోడ్లు కనబడతలేవట. ఎటు 3 కిలోమీటర్ల దాకా పొగ అమ్మేసిందట. జర చూసుకుంటా పని చేయరు మరి.